హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టమోటా రసం చాలా ఈజీగా సింపుల్గా ఎక్కువ అయిపోయేలా చేస్తున్నాను. ఒకసారి మీరు ట్రై చేయండి. 3 టమోటాలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. కావలసినంత చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టి తీసాను. టమోటా చింతపండు ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయాలండి. అవి వేగిన తర్వాత ఇలా ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఒకటి. తర్వాత వెల్లుల్లి 4 రెబ్బలు వేస్తున్నానండి. ఇప్పుడు ఇది కొద్దిగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిగా వేగనివ్వాలండి. ఇప్పుడు 2 స్పూన్లు రసం పౌడర్ వేయాలండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం పొడి వేయాలి. కొద్దిగా పసుపు పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు వేయించాలండి. ఇప్పుడు 2 స్పూన్ల సాల్ట్ వేయాలి. కావాలంటే తర్వాత తక్కువ సాల్ట్ అనిపిస్తే కొద్దిగా వేసుకోండి లాస్ట్లో. ఇప్పుడు ఒక గుంట బెల్లం వేస్తున్నానండి. ఇప్పుడు మంచిగా పచ్చివాసన అంతా పోయి ఉడుకుతుంది. ఇప్పుడు మనకు కావాల్సినన్ని హాట్ వాటర్ వేయాలండి. నేను ఆల్రెడీ మరిగించుకుని పెట్టుకున్నాను వాటరు, అవి పోసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. ఆయిల్లో వేస్తే కరివేపాకు కొంచెం వేగిపోతుంది కదండి. ఇప్పుడైతే మంచిగా పచ్చిగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. ఇంకంతేనండి. ఇంకొక 5 మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేస్తే టమోటా రసం అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం కాచుకున్న నీళ్ళే వేసాం కాబట్టి రసం చాలా తొందరగా కుక్ అయిపోతుంది. సో ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి. ఇందులో సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకుంటే టేస్టీ టమోటా రసం రెడీ అయిపోతుంది.